ఏమండి మీరు అల్లా అంటున్నారు కదా, ఆయన ఎందుకు కనిపించడు? ఆయన ఎవరు కూడా చూడలేదు. చాలామంది ఏమంటారంటే నిరాకారుడు అంటారు. తప్పు, చాలా పెద్ద పొరపాటు అది. నిరాకారుడు అంటాం చాలా పెద్ద పొరపాటు. ఆయన యొక్క రూపాన్ని ఎవరు కూడా వర్ణించలేరు, ఎవరు కూడా నిర్ధారించలేరు. అనిర్దేశ్యం, నిర్ధారించలేరు ఆయన ఎలా ఉంటాడని చెప్పి. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడ ఉంటారు? చాలామంది యొక్క సందేహం ఏంటంటే ప్రతి చోట ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు, అన్ని చోట ఉంటాడు అని అంటారు. ఇందుకు గలడు అందు లేడని సందేహంలో సర్వోపకతంలో ఎందని చూసినా అందందే గలడు అంటారు. అది కూడా రాంగ్, తప్పు. ఎందుకు తప్పు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, అర్ రహ్మాన్ అలల్ అర్షి ఇస్తవా, ఆయన సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నాడు. సర్వాంతర్యామి అని అంటారు. సర్వాంతర్యామి తప్పు, సర్వాంతర్యామి కాదు, సర్వాంతర్జ్ఞాని. అల్లాహ్ యొక్క జ్ఞానము, అల్లాహ్ యొక్క కారుణ్యము ప్రతి చోట ఆవరించి ఉంది. ప్రతి చోట ఆయన జ్ఞానము లేని చోట లేదు. ప్రతి చోట ఆయన జ్ఞానం ఉంది, ప్రతి చోట ఆయన కారుణ్యం ఉంది.